ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు ఎట్టి రీతిగా జీవించవలను, నీవు ఏ విధముగా సంపాదిస్తే అది నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. మంచివాడట తన పిల్లల పిల్లలను కూడా ఆస్తికర్తలనుగా చేస్తాడట. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అయితే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఏమిటట? పాపాత్ముడు ఏం చేస్తాడు? బలహీనులను కొట్టి, వాడు బలవంతుడు కాబట్టి చాలా విస్తారమైన ధనము సమకూర్చుకుంటాడు. అది వాడి పిల్లలు తింటారు అని అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఎవరైతే నీతి నియమాలతో ఏ అన్యాయము చేయకుండా సన్మార్గములో జీవిస్తారో అట్టి వారిని పాపాత్ముడు చాలా సులభంగా మోసం చేసేయగలుగుతాడు. బలహీనులను బలవంతుడు మోసం చేయగలుగుతాడు. ఇట్టి రీతిగా సంపాదించిన ఆస్తి తిరిగి మరలా నీతిమంతులే అనుభవిస్తారట. వాడనుకుంటాడు వాడి పిల్ల తరముల వరకు కూర్చొని తినచ్చు అనుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ అబద్ధం కాదు, సత్యమే. కనుక నేస్తమా, నీవు మంచివాడుగా ప్రవర్తించు, మంచి మార్గములలో ప్రయాణం చెయ్యి. నీవు సంపాదించే ప్రతి రూపాయి కూడా నీతిగా సంపాదించు. ఎదుటివారిని కొట్టి సంపాదించకు. ఎదుటివారి నోటి దగ్గర ఉన్నది లాక్కోకు నీ తెలివితేటలతో. అట్లాగా నీవు కష్టపడి రూపాయి సంపాదించినా, ఎంత తక్కువ సంపాదించినా దేవుడు దానిని ఎంత ఉన్నతముగా ఆశీర్వదిస్తారంటే, తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేస్తానంటున్నారు. సో నీవు బ్రతికే ఆ మంచి జీవితమే, నీవు నడిచే మంచి నడవడికే నీ పిల్లలకు ఆస్తిని సమకూర్చపెట్టునట్లుగా చేస్తోంది. కనుక నేస్తమా, నీవు మంచి మార్గంలో యందు ప్రయాణము చేయి. ప్రతి విధమైన పాపమునకు దూరముగా ఉండి, ప్రతి విధమైన చెడును అసహించుకొని, నీ వలన నీ పొరుగువానికి ఎన్నడూ కీడు జరగకుండా సన్మార్గంలో నీవు బ్రతుకు. నీ పిల్ల తరముల వరకు కూడా దేవుడు ఆస్తికర్తలనుగా చేసి అనేకమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా నాయన, పాపముతో సంపాదిస్తే అది ఎట్టి నాశనానికి నాయన దారి తీస్తుందో మీరు నేర్పించారు గనుక, మంచి వాణిగా మీ సంకల్పములలో మీ అడుగుజాడల యందు జీవిస్తూ నాయన కష్టపడి పనిచేసి నాయన సమకూర్చుకున్నట్లుగా దీవించండి. పిల్ల తరముల వరకు మీరు ఇచ్చే ఆస్తి ఐశ్వర్యము నాయన మీ బిడ్డ జీవిస్తున్న జీవితాన్ని బట్టే ఉంటుందని మీరు తెలియపరిచిన సంగతిని నాయన మనసులో నిలుపుకొని మీ కృపలో జీవించే యోగ్యత ప్రసాదించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించండి దేవా. నాయన సకాలంలో చక్కని నాయన వివాహములు, ఉద్యోగములు, గర్భఫలాలు, ఉన్నతమైన విద్యాభ్యాసములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. నాయన మంచి మార్గములో నాయన జీవించి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే యోగ్యత ప్రసాదించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.